చేసిన ఒత్తులు కూడా గరిట అమ్మమ్మ, శ్రావణ మంగళవారం నోము విశిష్టత చెప్పు. శ్రావణ మంగళవారం నోము అంటే ఇది స్త్రీలకి చాలా సౌభాగ్యకరమైన నోము. సౌభాగ్యం, సౌశీల్యం అన్నీ కలిగిన నోము. దీనికేమో కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు మొట్టమొదటి సంవత్సరం శ్రావణ మంగళవారాలను వరలక్ష్మి శుక్రవారం వ్రతములు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సాంప్రదాయం ఇది. శ్రావణ మంగళవారాలు అంటే మంగళగౌరీదేవికి ఇష్టమైన వారం. అందువలన చెప్పి ప్రతి కొత్తగా పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు మొట్టమొదటి సంవత్సరం 5 పేరంటాళ్ళకి వాయినాలు ఇవ్వాలి. 5 జ్యోతులు వెలిగించి చనుడితో జ్యోతులు చేసి ఆ జ్యోతుల్లోనేమో ఒత్తులు ఆవు నెయ్యితో ఒత్తులు వేసి ఆ ఒత్తులతోటేమో జ్యోతులు వెలిగించి ఒక ఇత్తడి గరిటికి కాటికి పట్టి ఆ జ్యోతుల మీద కాటికి పెట్టి ఆ కాటికి తీసి ఆ పాట పాడి కథ చెప్పి అమ్మవారి యొక్క వ్రత కథ చెప్పుకుని ఆ కథ ఎంతసేపు ఈ జ్యోతులు కాటికి పెట్టుకోవాలి. అది అయిపోయాక పూజ పూర్తి అయిపోయిన వెంటనే ఒక ముత్తైదుని కూర్చోబెట్టి ఆ ముత్తైదుకి రడ్వాలు మూలంలోనే ఒక విశేషమైన నైవేద్యం అమ్మవారికి చనుడితో అవి తయారు చేసి అవి జ్యోతులు వెలిగించుంటే వాటి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి కాటికి పెట్టి పాట కథ అయిపోయిన వెంటనే ఒక ముత్తైదు కూర్చోబెట్టి రడ్వాలు మూరుండ్లు వాయన ఇవ్వాలి. తర్వాత పొలగం వాయన ఇవ్వాలి. దగ్గర తోరణ కట్టుకోవాలి. దీనికి మొట్టమొదటి సంవత్సరం 5 ముత్తైదుకి శనగలు, చనివిడి, తాంబూలాలతో పాటు 5 ముత్తైదుకి వాయన ఇచ్చి 4 వారాలు ఇస్తే ప్రతి శ్రావణ మాసంలో 4 మంగళవారాలు వస్తాయి. 4 మంగళవారాలు, 5 మంగళవారాలు వస్తాయి. 5 మంగళవారాలు ఇలా నెలంతా చేసుకుని నెల పూర్తయిన వెంటనే వ్రతం సంతృప్తి అవుతుంది. తర్వాత మళ్ళీ 2వ సంవత్సరం అలాగ 5 సంవత్సరాల పాటు ఇలా నోవు చేసుకుని సంవత్సరాలు అయిన వెంటనే కడుపు పుట్టిన ఆడపిల్లకి పెళ్లి చేసిన టైంలో ఆ పిల్లకి వాయనం అందివ్వాలి. ఆయన అందివ్వడం వల్ల తల్లికి సౌభాగ్యం, పిల్లకి సౌభాగ్యం కలుగుతుంది. అది వాయన ఏమిటయ్యా అంటే 16 నేతితో అరిసెలుండి 16 తోళాలు 16 రోళ్ళు 32 అరిసెలు ఒక తిరిగిలో పెట్టి ఆ తిరిగినికి రెక్కల గుడ్డ వాసిగట్టి దాని మీద మట్టెలు, మంగళసూత్రాలు, దక్షిణ, తాంబూలాలతో పెళ్ళైన పెళ్లి కూతురికి ఆ కడుపు పుట్టిన పిల్లకి పెళ్లి చేసినప్పుడు ఆ పిల్లకి వాయనం అందిస్తే తల్లికి పిల్లకి సౌభాగ్యాలు కలుగుతాయి, మంగళగౌరీదేవి కృప కలుగుతుందని చెప్పి పూర్వం నుంచి వచ్చిన నానుడి ఇది కదా. అయితే ఈసారి అక్కకి 3rd ఇయర్ కాబట్టి 3వ సంవత్సరం కాబట్టి 15 ఒత్తులు, 15 జ్యోతులు, 15 మంది ముత్తైదులు. సో ఇప్పుడు నువ్వు అదే ప్రిపేర్ చేస్తావు? అదే ప్రిపేర్. ఈ రేపటి నోవుకి ఇది 3వ మంగళవారం కాబట్టి నీ ప్రిపేర్ చేసి నీ రెడీ చేసి రేపటికి నోవు కార్యక్రమానికి పునాది ప్రారంభం చేస్తున్నాం. సంవత్సరానికి మొట్టమొదటి సంవత్సరం 5, 2వ సంవత్సరం 10 మంది, 3వ సంవత్సరం 15 మంది, 4వ సంవత్సరం 20 మంది, 5వ సంవత్సరం 25 మందితోటి ముత్తైదుతోటి నో పరిసమాప్తం అవుతుంది. అది నా ఒత్తులు కూడా వీడియో పెట్ట. మరువులో అనమాట జ్యోతికి నైవేద్యం పెట్టి ఇవి. ఇదేమో పుట్టవాయనం, అవేమో జ్యోతులు తయారు చేస్తున్నారు. అంబికాయనమా ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజ చేద్దాము. త్రిపుర
సుశీలేను రాజకుమార్తె తన చెలికెత్తితో ఆడుకుని చూడను. అటు మధ్యలో రఘు వేగమే బంగారు పిల్లల్లో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరించక వెడిగిపోయాడు. కారణమేమియో అని చెప్పమనగా పుత్రులు లేరు. పుత్రే చారుదత్రికి మేనమామ స్వయమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముదే ప్రాణగంధమై ఉండదని భక్తిహీనం ప్రజాపతి శ్రీ మంగళగౌరి దేవతాయమ 3వ వారం నాము సంపూర్ణం. అమ్మా ఏం చేస్తున్నావు? తాంబూలం చదువుతున్నాం. గరిట ఇత్తడి గరిట పెట్టేస్తానా?